దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా క్రీస్తునందు శుభములు తెలియపరుస్తున్నాను. నా పేరు పాస్టర్ సుధాకర్. మరి ఈ ఆదివారం మొట్టమొదటి పునరుద్ధాన దినమైనటువంటి ఈరోజు దేవుని వర్తమానాన్ని దయచేసి మనం ధ్యానం చేసుకుందాం. ఏఎఫ్జి స్టూడియో సమర్పించు ఈ ఆరాధన కార్యక్రమానికి విచ్చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ వాక్య ధ్యానంలోనికి నేను వెళ్తున్నాను. ప్రియులారా, దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 51వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి ఈరోజు దేవుని వాక్య ధ్యానముగా మనం ఈరోజు చూద్దాం. ప్రియులారా, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దేవుడు ఇచ్చిన మాటను మన వినికిడిలో బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మనం చదువుకున్న లేఖన భాగంలో 51వ అధ్యాయం 10వ వచనంలో 2వ చరణం, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే, సాక్షాత్తు దేవుని చిత్తానుసారుడైనటువంటి కుమారుడు, మరి బాల్యము నుండే దేవుణ్ణి యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవరాత్రములు కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దాని యందు ఆనందించినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజు అయినటువంటి దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి సామాన్యమైనటువంటి భక్తుడైతే ఆయన కాదు, దేవుని చిత్తానుసారుడైనటువంటి కుమారుడు. అంటే దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి భక్తుడు ఎవరంటే దావీదు భక్తుడు. అపోస్తుల కార్యాల గ్రంథములో దావీదు భక్తుని గురించి చాలా మంచి విషయం చెప్పబడుతుంది. దావీదు దేవుని సంకల్పం చెప్పిన సేవ చేసినటువంటి దాసుడు, దేవుని సేవకుడు. మరి అలాంటి ఆయన ఈ మాట పలుకుతుండడంలో ఏంటి అసలు, అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మర్మం ఏంటి అసలు, ఎందుకు ఈ విధమైన ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ప్రతి భక్తుడుకు, క్రీస్తునందున్న ప్రతి భక్తుడుకు, భక్తురాలకు, సేవకుడుకు, సేవకురాలకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక లక్షణం, ఒక ప్రైమరీ క్యారెక్టర్ ఏంటంటే, దేవుని పట్ల స్థిరమైన మనసు కలిగి ఉండడం. ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన మనసు మారడానికి వీలు లేదు. రక్షణ బాప్తిసం పొందినప్పుడు మనం చేసినటువంటి ఒక ప్రమాణం ఏదైతే ఉందో, ఒక ప్రామిస్ ఏదైతే ఉందో, ఆ ప్రామిస్ని మనం చివరి వరకు ఏం చేయాలంటే నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు దేవుని వల్ల మనం ఆనందం అనుభవించినప్పుడు, ఆశీర్వాదాలు పొందినప్పుడు, మరి దీవెనలు పొందినప్పుడు, ధనము వచ్చినప్పుడు, కుటుంబంతో చక్కగా మనం ఉన్నప్పుడు ఎంతగానో మనం దేవుణ్ణి మహింపరుస్తాము, అంటిపెట్టుకుని ఉంటాం. ఎప్పుడైతే ఒక యోబు లాంటి కష్టాలు కానీ, అపోస్తులకు కలిగినటువంటి కష్టాలు కానీ, ఎవరి బ్రతుకులో కానీ వచ్చాయంటే ఇమ్మీడియట్గా దేవుణ్ణి మనం దేవునికి దూరం అయిపోయే పనిలో ఉంటాం. అంటే ప్రియులారా, మన బ్రతుకులు ఆనందం కలిగిన ఆనందం కలిగిన, బాధ కలిగిన,
సుఖము కలిగిన, దుఃఖము కలిగిన, కీర్తి కలిగిన, అపకీర్తి కలిగిన, సన్మానం జరిగిన, అవమానం జరిగిన, అన్ని పరిస్థితుల్లో దేవుని కొరకు స్థిరమైన మనసుతో మనం ముందుకెళ్ళడం క్రైస్తవుని యొక్క ప్రథమ లక్షణము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకంటే ఆ 51వ అధ్యాయం ప్రారంభం వచనం పైన కానీ చదివితే, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు భక్తుని దగ్గర చాలా ఒక చిన్న ప్రవక్త నాతాను. ఏ విషయంలో కూడా నాతాను సరిసమానుడు కాదు దావీదు భక్తునికి. దావీదు ఒక దీర్ఘదర్శి, ఒక ప్రవక్త, ఒక రాజ్యానికి చక్రవర్తి, ఆయన ఒక మహారాజు, దేవుని మనసులో ఉన్నతమైనటువంటి చోటు కలిగిన భక్తుడు. ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఆ యొక్క పరిమాణం కానీ మనం ఆలోచిస్తే చాలా చాలా ఉన్నతమైన ఆత్మీయ స్థితి కలిగిన వ్యక్తి దావీదు భక్తుడు. అలాంటి వ్యక్తి ఒక్కొక్క సందర్భంలో పాపంలో పడినప్పుడు, యుద్ధంలో బత్షెబా భర్త అయినటువంటి యూరియాను చంపించిన కారణంగా దావీదు భక్తుని చేతులు రక్తముతో తడిసి ఉంటాయి. అసలు దావీదు పట్ల కలిగినటువంటి ఆలోచన ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటి? దావీదు భక్తుని ద్వారా ఒక మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని నిర్మించాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, తలంపు. మరి ఇప్పుడు దావీదు భక్తుని చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి కాబట్టి ఆ మందిర నిర్మాణం జరిగించడానికి దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నరహత్య అనేది మామూలుగానే ఎవరైనా చేస్తేనే మనం భరించలేం. అలాంటిది ఒక భక్తుడు దేవుని దృష్టికి చేసి ఒక దోషిలాగా కనబడితే దేవుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? చేయడు. న్యాయవంతుడైన దేవుడు భక్తుడైనా లేదా ఇంటివాడైనా, పై ఇంటివాడైనా, పరాయవాడైనా ఎవరైనా దేవుని దృష్టిలో సమానం. ప్రియులారా, సొంత కుమారులతోనే, స్వజనులతోనే దావీదు భక్తుడు తరమబడ్డాడు. పాపం చేసిన తర్వాత దేవునికి చాలా దూరం అయిపోయాడు. ఇక దావీదు భక్తుని పరిస్థితి అయిపోయింది అనుకున్నారు చూసిన వాళ్ళందరూ కూడా. కానీ మరలా దావీదు భక్తుడు ధైర్యం తెచ్చుకొని తను చేసిన పాపాన్ని రొమ్ములో దాచుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని, అక్కడ చూస్తే కనుక 3వ వచనం, 51వ అధ్యాయం 3వ వచనం కానీ చూస్తే, నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. అతను చేసిన పాపం ఎల్లప్పుడూ అతను ఎదుటే ఉన్నదట. ఈ గ్రహింపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఒకవేళ పాపంలో పడిపోయినా, పాపములోని చిక్కుకుపోయినా వాళ్ళు బయటపడగలుగుతారు. కొంతమంది పాపం చేసిన తర్వాత, పాపం జరిగిపోయిన తర్వాత ఇక దేవుడు నన్ను క్షమించడు, ఇంకెప్పటికీ నన్ను యాక్సెప్ట్ చెయ్యడని చాలామంది లోకములు కలిసిపోయి దేవుని ప్రణాళికలో ఉంచి తప్పిపోయి భ్రష్టులై బ్రతికుతున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం క్షమించబడాలంటే మనకి అధికారం లేదు. పాపాన్ని క్షమించడానికైనా, పాపం క్షమించబడాలన్నా ఈ భూమి మీద పాపాలు క్షమించే అధికారం కలిగిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన ఇప్పుడు మన దగ్గర లేడు కాబట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల నా పాపం అనేది పరిహరించబడుతుంది, నా పాపాలు తొలగిపోతాయి అని దావీదు భక్తులలాగా ఎవరికైతే గ్రహింపు కలుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి పాపాలు
తొలగిపోయి దేవుని చిత్తంలోనికి మరలా రాగలుగుతారు, దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. అలా దావీదు జీవితమే, దావీదు వృత్తాంతమే మనకందరికి ఒక దృష్టాంతం ప్రియులారా. యుగాంతముందున్న మనకి బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా వారికి సంభవించబడ్డాయి. మనకి బుద్ధి కలగడానికి గతములో జరిగినవన్నీ కూడా ఒక దృష్టాంతముగా జరిగాయంట. కాబట్టి అందుకని ఈ భక్తుని జీవితంలో ఒక విచిత్రమైన ప్రార్థన ఆయన చేస్తున్నారు. ఏంటంటే, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని ప్రార్థిస్తున్నాడు. నూతనముగా కావాలంటే దాని అర్థం ఏంటి? స్థిరమైన మనస్సు నాకు మరలా మరలా పుట్టించు అని ప్రార్థిస్తున్నాడు. అంటే అప్పటి వరకు అస్థిరమైన మనసుతో దావీదు భక్తుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనము కూడా క్రైస్తవ ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉన్నాం దేవునితో. కానీ స్థిరమైన మనస్సు లేకపోవడం అనేది చాలా బాధాకరం. స్థిరమైన మనసు ఉందనుకునే అస్థిరత్వంతో జీవిస్తున్నటువంటి పరిస్థితి నేడు సమాజంలో కనిపిస్తుంది ప్రియులారా. కాబట్టే ఏదో కొత్త సంవత్సరం వచ్చింది, కొత్తగా మనం మరలా ఒక కొత్త ప్రార్థన, కొత్త ఆరాధన, అది కాదు ప్రియులారా. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మనం నూతన పరచబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క ఉదాహరణ, ఒక ఉపమానం చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు గ్రంథములో 12వ అధ్యాయంలో ఏమండి, సంసోను అనే ఒక భక్తుని యొక్క జననము గురించి అక్కడ మనకి వ్రాయబడుతుంది. ఒక పిల్లలు లేని ఒక గొడ్రోలకి, ఒక తల్లికి ఏమండి, సంసోను అనే ఒక బలమైనటువంటి ఒక భక్తుడు జన్మిస్తాడు. దూత ఆమెకి ఆజ్ఞాపిస్తూ ఉంది, దేవుని చిత్తాన్ని జరిగించడానికి నీ గర్భంలో ఒక శిశువు జన్మిస్తాడమ్మా. అతని తల మీద ఎలాంటి మంగళ కత్తి కూడా క్షౌర్యం చేయకూడదు. నీవు ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు, ఎలాంటి ద్రవ్యాల్ని పానం చేయకూడదు, మత్తు కలిగించేవి. ఎందుకంటే నీ గర్భంలో దేవుని చిత్తాన్ని జరిగించే ఒక బలమైన శిశువు పుట్టబోతున్నాడని ఆ 12వ అధ్యాయంలోని ఆ తల్లికి దూత ప్రత్యక్షమై చెప్పిన మాటలు. ఆ పిల్లవాడు పుట్టి పెరిగిన తర్వాత కండలు కలిగి బలమైనటువంటి భక్తుడుగా, ఫిజికల్గా అలాగే మెంటల్గా చాలా బలమైన భక్తుడు సంసోను భక్తుడు. ఫిలిస్తీయులను నాశనం చేయటానికి, ఎందుకంటే ఫిలిస్తీయులు దేవునికి విరోధమైనటువంటి ప్రజలు. అసలు సంసోను ఎలాంటి వాడంటే, ఒక పచ్చి గాడిది ఎముకతో 1000 మందిని చంపినటువంటి బలవంతుడు. ఎంతటి బలవంతుడైనా ఒక బలహీనత అనేది ఉంటుందని చెప్పుకోవడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రియులారా. అంతటి బలవంతుడు కూడా దలీలా అనే ఒక స్త్రీ విషయంలో బలహీనమై తన బలాన్ని, తన సీక్రెట్స్ని అంతా కూడా శత్రువులకి షేర్ చేయడం జరుగుతుంది ప్రియులారా. పాపంలో పడిపోతాడు, చిక్కుకుపోతాడు, బయటపడే మార్గం అయితే కనిపించదు. కానీ కనికరము కలిగిన దేవుడు మరలా 17వ అధ్యాయం న్యాయాధిపతుల్లో కానీ మనం చదవగలిగితే, ఏ తలనైతే క్షౌర్యం చేయొద్దని ఆ దూత ఆ తల్లికి చెప్తుందో, ఈయన యవ్వన కాలంలో శత్రువులు అతని యొక్క బలహీనతను తెలుసుకొని ఆ తలను మొత్తాన్ని క్షౌర్యం చేసి తనకున్నటువంటి బలాన్ని పోగొట్టే విధంగా చేస్తారు. కనికరం గల దేవుడు మరలా ఆ తల మీద నూతనమైనటువంటి జుట్టుని మళ్ళీ పెరగనిస్తాడు. ఎప్పుడైతే జుట్టు మళ్ళీ పెరుగుతుందో ఆ భక్తుడికి మళ్ళీ బలం అనేది కలుగుతుంది. అభిషేకించబడినటువంటి తల కలిగిన వ్యక్తి అభిషేకాన్ని పోగొట్టుకున్నప్పుడు బలహీనుడవుతాడు. ఏమండి, మరలా ఎప్పుడైతే దేవుడు అభిషేకాన్ని ఆ భక్తుడికి ఇస్తాడో మరలా బలం పొందుకొని
దేవుని కార్యాలు చేయడానికి ముందుకొస్తారు ప్రియులారా. ఆ 17వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివినప్పుడు సంసోను మరలా ఎలా బలాన్ని పొందుకుంటాడు, ఆ 3,000 మంది ప్రజలు ఎలా చంపుతాడు, తన జీవిత కాలంలో ఎంతమందిని చంపాడో ఆ ఒక్కరోజు చంపిన శవాలు చాలా ఎక్కువగా ఉన్నాయని 17వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, నూతనముగా మనం ఏం చేయబడాలంటే నూతనమైన మనస్సు, స్థిరమైన మనస్సు దేవుని పట్ల కలిగి ఉండడానికి అనుక్షణం కూడా ప్రతిరోజు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించాలి ప్రియులారా. ప్రతిరోజు స్థిరమైన మనసు మనమైతే కలిగి ఉండలేము, కానీ కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా ఒక స్థిరమైన మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని కొరకు ఒక దావీదు భక్తుడు గొప్ప కార్యాలు చేయగలిగినట్లు, దేవుని కొరకు ఒకసారి అభిషేకం పోయిన తర్వాత మరలా దేవుని యొక్క కృప చేత, కనికరమ చేత సంసోను లాంటి బలమైన భక్తులు మరలా అభిషేకం పొందుకొని సున్నతి లేనటువంటి ఫిలిస్తీయులను ఏం చేశాడంటే మట్టి కరిపించాడు. అలాగే ఈరోజు నీవు నేను ఒకవేళ పాపంలో మనం పడిపోయి ఉండిపోయి బయటికి రాలేకపోతే దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడుతూ ఈ 2025వ సంవత్సరం ఈ మొదటి పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడుతున్న ప్రకారముగా మన పాపములు, మన అతిక్రమములు మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమించబడి దేవుని వాక్యమనే శుద్ధ జలములతో మనం కడగబడి మరలా పునఃప్రతిష్ఠ చేసుకొని దేవుని కొరకు బలమైన కార్యాలు చేయటానికి మనం సిద్ధపడతాం ప్రియులారా. అటువంటి దేవుని కృప దావీదు భక్తునికి ఎలాగైతే దొరికిందో, సంసోను భక్తునికి ఎలాగైతే దొరికిందో ఈ రాత్రి, ఈ ఆదివారం మనందరికీ కూడా ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ వాక్య ప్రకారంగా మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరూ కూడా దయచేసి మా యొక్క ఏఎఫ్జే స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేక సందేశాలని మీరు విని బలపరచబడుతూ అనేక మందికి షేర్ చేస్తూ అనేక మంది ఆధ్యాత్మిక బలానికి కారకులవుతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు.